హాయ్ అండి. ఈరోజు వీడియోలో ప్రాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ తీరులో చేస్తే. అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ చాలా బాగుంటుంది. మరి సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే ప్రాన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం రండి. మిక్సింగ్ బౌల్లో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని తీసుకోండి. 1/2 kg మీడియం సైజ్ ప్రాన్ తీసుకోండి. మరీ చిన్న సైజ్ తీసుకుంటే వేపితే ఇంకా చిన్నగా అయిపోతాయి. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, టేబుల్ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ కారం, టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన రొయ్యలని 15 నిమిషాలు వదిలేయండి. 15 నిమిషాలు గడిచాక స్టవ్ పైన కడాయిని పెట్టి 60 ml ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో టీ స్పూన్ జీలకర్రని వేసి జీలకర్ర చిట్లేంత వరకు వేయించండి. వేగిన జీలకర్రలో 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగును వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్నైతే వృధా కానివ్వను. ఇప్పుడు బ్లెండర్ జార్లో 15 గ్రాములు అల్లం, 6 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, టేబుల్ స్పూన్ మిరియాలు వేసి చుక్క నీరు పోయకుండా కచ్చా బద్దాగా బ్లెండ్ చేయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఉల్లిపాయ లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక బ్లెండ్ చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. అదే బ్లెండర్ జార్లో 2 మీడియం సైజ్ టమాటో ముక్కలను వేసి చుక్క నీరు పోయకుండా బ్లెండ్ చేయండి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయాక టమాటో ప్యూరీని వేసి పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు వేయించండి లో ఫ్లేమ్ మీద. నూనె పైకి తేలాక 1/2 టీ స్పూన్ పసుపు, టీ స్పూన్ ఉప్పు, టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేయండి. ఇందులో మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసి బాగా ఫ్రై చేసుకోండి, మూత పెట్టకుండా. రొయ్యలు దగ్గరకు ఉడికేంత వరకు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ వేయించుకోండి. రొయ్యల్లోంచి వచ్చిన వాటర్తో ఉడికి వేగేంత వరకు అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. రొయ్యలు వేగి నూనె పైకి తేలాక 2 పచ్చిమిర్చి తరుగు, 2 రెబ్బలు కరివేపాకు, గుప్పెడి కొత్తిమీర తరుగు,
గుప్పెడు పుదీనా తరుగు వేసి మిక్స్ చేస్తూ ఫ్రై చేయండి. ఫైనల్గా టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసి మిక్స్ చేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. అంతేనండి, సింపుల్ అండ్ సూపర్గా చేసుకునే ప్రాన్ ఫ్రై తయారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.